దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా చాలా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి నిన్నటి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకా మా పాపతో మామూలుగా లేదు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాగుందా 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 ఓకే తినేసి. డాడీయా డాడీ ఆఫీస్ నాన్న. మా పాప ఎక్కువ ఇప్పుడు ఆమె తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో తింటే తనకు కూడా అలవాటు అయిపోతుంది కదా, పడేసుకుని నానా ఇదేంది లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు పెడుతున్నావు? ఓన్లీ రైట్ హ్యాండ్. ఇప్పుడు పలుకుంది అదే మెత్తనన్నాం అనుకో ఇట్లా పట్టుకొని పెట్టేసుకుంటుంది నోట్లో మంచిగా. బాగుందా? సూపర్ ఉందా నాన్న? కొరుకు 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 కొరుకురా కొరుకు కొరుకు పచ్చని పప్పు పన్ను కిందేసి ఉంటుంది. బాగుందా? సో ఇంకా తినేసి అయితే ఆమెను పడుకోబెట్టేయాలి. ఫస్ట్ పడుకోబెట్టేస్తే తర్వాత నేను కొంచెంసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. 2 అవర్స్లో వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ పడుకొని లేచిన దగ్గర నుంచి ఇంకా బోర్ కొడుతుంది ఫుల్గా. ఆల్రెడీ అయిపోయింది టార్గెట్ నాకు. ఇంకా మా బావ రాడు కొంతసేపట్లో అని చెప్పేసి మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. పట్టి లేదు నాన్న, పడుకోవా ప్లీజ్. చేసినా కానీ స్లీపింగ్ టైము, బట్ పడుకోదంట. ఇగో ఇట్లా ఆట ఆడుతుందంట. మనకి ఇప్పుడు ఊపి నడుములు పోవాలంట. లాస్ట్కి ఫ్రస్ట్రేషన్ రావాలి అంట. ఈ పట్టి నేను ఆట ఆడింది మళ్ళీ అప్పుడే గుర్తుపట్టుకుంది. బెడ్ మీద తీసుకు పెట్టు. పట్టిపోయింది. భలే నవ్వుతుంది. ఎక్కువ నవ్వేసినప్పుడు భలే నవ్వుతుంది, కానీ కొంచెం ఎక్కువసేపు నవ్వగానే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. వస్తున్నావా? బాటిల్ అని చెప్పేసి పోయింది చూడండి. సతా ఇస్తుంది అబ్బా పడుకోవడానికి. ఎప్పుడో ఒకసారి పడుకున్నా చూడ బాటిల్ తెచ్చుకున్నాను దొంగ. హాయ్, బాటిల్ ఉందా? తాగేసే మరి. బెడ్రూమ్లో నేను ఏం చేస్తుంటే ఆమె బయటకు వచ్చి చూడండి ఏం చేస్తుందో. నైస్. ఏం చేసినావు? వాటర్ బాటిల్ తెచ్చి వాటన్నిటికి తాగిస్తుంది. పిల్లి తాగింది, ఆవు తాగింది అని చెప్తుంది నాకు. బా మరి తాగిన తర్వాత అట్లా ఇసిరేస్తారా? కన్నా స్లోగా పెట్టాలి కానీ. అయ్యో తాగిందా? నైస్. నువ్వే తాగిచ్చు, నువ్వే నైస్ అని అన్నీ నువ్వే అనరా. కో పాప పడుకుంటే నేను కొంచెంసేపు ప్రశాంతంగా ఉన్నామంటే పడుకోట్లే. అన్నీ ఆటలాడుతూ ఉంది. ఒక బేబీ అని తెచ్చుకుంది. ఇప్పుడేమో వెజ్జీస్ అడిగి తింటుంది. కొంచెం బనానా తిన్నది. ఏంట్రా తిను. ఇంకా నేను తలనొప్పి వేస్తున్నాయి. కొంచెం టీ పెట్టుకున్నా. నానా తిను. అయ్యో అమ్మ. ఆడుకోవద్దు, తిను. ఆపెట్టుకో.
పాపని 3:15కో 3:30కో పడుకోబెడదామని లోపలికి తీసుకెళ్ళినా. ఇప్పుడు 5:30 అయింది. ఇప్పటికైనా దానికి నిద్ర వస్తుంది కానీ పడుకోబుద్ది కావట్లేదు. బలవంతంగా లోపలికి తీసుకుపోయి నాకు తలనొప్పి లేస్తుంది. ఇంకా అయిపోయింది నా ఓపిక. గట్టిగా పాటలు పాడేసి పడుకోబెట్టిన అనమాట. ఈ గ్యాప్లో 4 సార్లు చూసుకొస్తుంది. 2 సార్లు చెప్పింది, 2 సార్లు చెప్పలేదు. సో అలా నాకు అది పాటీ ట్రైనింగ్ అవుతుంది కదా. నేనేంటంటే ఎవ్రీ 45 మినిట్స్ కానీ 1 అవర్కి ఒకసారి కానీ తీసుకుపోయి ఊపిస్తాను. మధ్యలో మిస్ అవుతుంది. సో అలా కొన్ని బట్టలు పడతా ఉన్నాయన్నమాట. నాకు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఫుల్ లోడ్ బట్టలు పడుతుంది. డ్రైయర్లో ఏంటంటే ఒక్కసారి తిప్పితే డ్రైయర్లో అవన్నీ కూడా అవ్వట్లేదు. సో అన్ని బట్టలు పడుతున్నాయి. దాంతోపాటు మావి కూడా ఒక్కొక్కసారి దడుస్తున్నాయి అనమాట. సో అలా మీకు ఒకసారి చూపిస్తే చూడండి. మొన్న నైటే నేను ఎన్ని బట్టలు ఫోల్డ్ చేసినా, అసలు అవి ఫోల్డ్ చేసిన నాకు చేతిలో నొప్పులేస్తున్నాయి. అన్ని బట్టలు అవుతున్నాయి చూడండి. ఇది నిండింది ఆల్రెడీ. తడిచిన డ్రాయర్లు మావి వాటర్ పోసుకొని తడుపుకున్నాయి ఇవన్నీ అనమాట. ఇంకా బట్టలు వేసేటప్పుడు ఇవన్నీ వేస్తాను. అప్పటి వరకు ఆరతాయి కదా అని దీని మీద వేసేస్తాను అనమాట, స్టాండ్ మీద. ఇవి కాకుండా బుట్టలో ఇంకా ఉన్నాయి చాలా. మోస్ట్లీ రేపు వాషింగ్కి అయితే వేస్తా. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ ఎక్కువ తాగింది అనుకుంటే మోస్ట్లీ పడుకునేటప్పుడు కూడా టాయిలెట్ పోపించే పడుకోబెడుతున్నాం. మధ్యలో లేసి కొంచెం అటు ఇటు కదులుతుంది అన్నప్పుడు కూడా దానికి టాయిలెట్ వస్తుందని అర్థమై అప్పుడు కూడా తీసుకెళ్తాం. ఎప్పుడో మిస్ అవుతుంది కదా, పోసేస్తుంది. పోసేసినా కూడా ఏం లేదు. నేను ఇండియా నుంచి ప్రొటెక్టర్ తెచ్చుకున్నాను కదా, అయితే చాలా బాగా యూస్ అవుతుంది. కొంచెం అంటే కొంచెం కూడా బెడ్ మీదకి అయితే దిగట్లే అనమాట. సో అలా పోసేసింది అనుకో ఇంకా బెడ్షీట్లు కూడా వాషింగ్ అవుతున్నాయి. ఇంకా తప్పదనమాట. సో పాటీ ట్రైనింగ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇవన్నీ బేర్ చేయాలి. ఎందుకంటే డైపర్లకు పెట్టడం బదులు ఇవన్నీ తీసుకోవడం బెటర్ కదా. సో అలా అయితే అవుతుందన్నమాట. సో డైపర్లు అయితే అస్సలు వేయట్లే. బయటికి వెళ్ళినప్పుడే వేస్తున్నా. బయటికి వెళ్ళినప్పుడు కూడా వద్దనుకుంటున్నాం కానీ ఇంకా ఇదైతే మన ఇండియాలో లాగా కాదు కదా. సో ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలా అయితే వేస్తున్నాం అనమాట. మోస్ట్లీ అయితే తొందరలో అయితే ఇంకా బాగానే వస్తుంది. ఇలా అయితే అవుతుంది. సో ఇప్పటివరకు అయితే అది అయింది. ఇప్పుడు 5:45 అయింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాప పడుకొని లేసే డాడీ అని అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇంట్లో లేడని చెప్పేసి అర్థమైపోయింది దానికి. సో ఏమైంది ఏమైందమ్మా? ఏమైపోయింది ఏమైపోయింది నానా? మామూలుగా పడుకొని లేచినా, ఎంత నిద్రలోంచి లేచినా ఇట్లా చంకేస్తుంది అనమాట, తిరుగుతూనే ఉంటుంది. సో ఇలా అయితే ఉందన్నమాట. ఏం నో నాన్న? నో అగ్గే నో. ఇంకా పాప లేసాకైతే కొంచెం చంకలోనే ఉంది. తర్వాత ఇంకా అమ్మ అయితే కాల్ చేసింది. కరెక్ట్గా ఇండియాలో 6కి నాకు కాల్ అయితే మోగుతుంది అనమాట. 6 కానీ 5:30 to 6 ఆ మధ్యలో. అంటే అమ్మ అప్పటికి ఊడ్చి చల్లేసి కాల్ చేస్తుంది. సో కొంచెంసేపు అయితే మాట్లాడేసి ఇంకా తర్వాత అయితే పాపకి ఇడ్లీ పెట్టేసి అనమాట. మా ఇంట్లో మోస్ట్లీ నైట్ టైంలో కూడా టిఫిన్సే ఉంటాయి. ఓన్లీ 1 టైమే రైస్ అనమాట. 95% టిఫినే ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిస్తేనో బయటకు వెళ్తే లేదంటే బిర్యానీలు చేసుకుంటే అలా నైట్ టైం తింటాం. ఇంకా పాప కూడా అలానే అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి రైస్ కూడా తింటుంది అనమాట. ఇంకా మేమిద్దరమే నైట్ టైంలో. బావ అయితే మోస్ట్లీ తినడు నైట్ టైంలో. రైస్ అంటున్నా ఏమీ తినడు. ఎప్పుడో ఫుల్గా ఆకలిస్తే తినడు తప్ప నైట్ టైం అయితే తిన్నమాట. తను తినేది 2 టైమ్సే. సో అలా ఇంకా పాపకి ఇడ్లీ అయితే అయిపోయింది. ఇడ్లీ తినిపించేసి పాలు పోసా అనుకోండి. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయితే ఇంకా పడుకోవడమే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే 8:30 అయింది టైము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యష్నమ్మ ఏం కావాలి? ఇడ్లీ కావాలా? ఎన్ని కావాలి? ఏ ఇడ్లీ కావాలి అంటుంది పొట్టి. అయి అను జేజ పాడు. జేజ పాడు. జేజ అంటే జై జనార్దన సాంగ్ పాడు పాడు. బో బేబీ ఏడుస్తుంది. చిన్నగా పెట్టాలి, అంత గట్టిగా వేయొద్దు, బేబీకి దెబ్బ తగులుతుంది కదా. ఇడ్లీ తినేసిన, పాలు తాగేసా, ఇప్పుడు నేను ఆడుకుంటున్నా. సో అమ్మ వచ్చేసి బౌల్స్ వాష్ చేసుకుంటుంది కదా. ఈ డబ్బాలతో ఆ పిల్లోని అక్కడ వేసుకుంది, దాని మీద జంప్ చేస్తున్నమాట ఎక్కేసి. సో అట్లయితే ఆడుతుంది. నేను ఆల్రెడీ అవన్నీ సర్దేసిన, మళ్ళీ బయట వేసింది. సో మళ్ళీ సర్దుకోవాలి. ఏంటిది? కూర్చో. అమ్మో తడుచుకుంటుందిరా మమ్మీ. అమ్మో తడుచుకుంటుందిరా మమ్మీ. వద్దురా తడుచుకుంటుందిరా మమ్మీ. అనరా అరురా, మళ్ళరురా నువ్వు, మళ్ళరురా. సో
సో ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా బాటిల్ నింపేసి ఇంకా బెడ్ దగ్గర పెట్టుకుని అయితే ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఎల్లో డర్టీ ఫెలోస్. సో చేంజ్ చేసుకున్నాం. ఇంకా బాత్రూమ్ ఉన్నప్పుడు ఒకటి ఫోన్ మోగుతా ఉన్నాయి అనమాట. ఎవరా ఈ గ్యాప్ లో అనుకున్నా. సో బావ కాల్ చేసినా అంతే, మా ఆడపడి కూడా కాల్ చేసినాయి. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంకా అలానే బట్టలు కూడా వాషింగ్కి చేసిన. నైట్గా మేము పడుకునే వేళలో వాషింగ్ అయిపోతే డ్రైయర్లో వేసుకొని పడుకోవచ్చు. ఎందుకంటే పాపయ్య అమ్మ కింద పడతావు నాన్న. ఎందుకంటే పాపయ్య రెండే డ్రాయర్లు ఉన్నాయి. ఇంక ఇప్పుడు వేసుకున్నది కాక ఒకటే ఉందన్నమాట. మళ్ళీ రేపటికి కావాలి. చూసారు కదా 2 రోజులకే ఇంత పెద్ద డ్రమ్ము ఫుల్ అయిపోతుంది అనమాట. అన్ని బట్టలు ఇప్పుతున్నాము. మా పాప అన్ని బట్టలు చేస్తుంది. సో ఇంకా మొత్తానికైతే వేసేసిన. ఫుల్ ఉంది కాబట్టి ప్రిసైజ్ ఫిల్లో పెట్టేసిన. క్యాజువల్స్ హాట్. సో లాక్ మంచి వేడి వాటర్ పడుతుంది. ఫైనల్ టచ్ ఆరెంజ్. ఏదైనా ఒక ఫ్రూట్. ఆరెంజ్ టచ్ అంటున్నావా? ఆరెంజ్. సో ఏంటంటే బెడ్ మీదకి ఎక్కిన తర్వాత అడుగుతుంది అనమాట. దానికి ఈ మధ్య ఆరెంజ్ పీల్ తీయడం సరదా అయిపోయింది. సో పీల్ తీసేసి తింటుంది. తీసుకొని ఇంకా పెద్ద ముక్క అయితే ఖచ్చితంగా గొంతులో పడతాం అన్నమాట. ఒకవేళ ఆ మొక్క ఇచ్చినా కూడా మనం కొంచెం నవ్వులేసి చూస్తుంది దాన్ని. అదే ఇట్లా ఆఫ్ అనుకో మంచిగా తినేస్తుంది. సో అలా అయిపోతుంది. నాకు పండుకోబుద్ది కావట్లే ఇప్పుడు, కానీ పండుకోవాలి. దీనికి అసలే పండుకోబుద్ది కాదు నాకంటే ఎక్కువ. సూపర్ ఉందా డాడీ? ఏడు మరి ఏడి అడిగింది. బెడ్ మీదకి రావడమే డాడీ అన్నది. యానిమల్స్ తెచ్చుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బేబీ ఉంది, ఇక్కడ ఒక బేబీ ఉంది, అక్కడ ఒక బేబీ ఉంది, అక్కడ ఒక కుక్క పిల్ల ఉంది. బెడ్ మీద మాకు ప్లేస్ తక్కువ అవుతుంది అన్నమాట. మెల్లమెల్లగా అన్నీ చేరుతూ ఉన్నాయి. అంటే బేబీని మాత్రం కంపల్సరీ అడుగుతుంది, ఏది అడిగినా అడగపోయినా. సో ఒక బేబీ మాత్రం ఉండాలి. ఇవన్నీ ఎక్స్ట్రా. సో అవన్నీ బయటపడేసి వస్తాయండి. మళ్ళీ యానిమల్స్ మాత్రం ఈరోజు తెచ్చుకుంది కొద్దిసేపు ఆడుకుంటా అని చెప్పేసి. అక్కడ ఆడుతూ ఉంటుంది. సరే అని నేను బెడ్ మీద తీసుకొచ్చిన. నిద్ర వస్తలేదా కన్నమ్మ నీకు? నెక్స్ట్ బో బో బో. ఇది అయితేనే ఉంటుంది అనమాట. బలవంతంగా ఇప్పుడు నేను తీసుకుంటే నా మీదకి వచ్చి బొల్లి 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 పడుకుంటుంది. సో ఎలాగో బట్టలు డ్రైయర్లో వేయాలి కదా అని నేను ఆడుకొని ఇస్తున్నా. మా పాప హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ అనాలి, నువ్వు కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టూ. టైం 11 అయింది. స్టిల్ ఈ పిల్ల ఆటలు చూడండి. అవి డబ్బాలో ఏదంట. అబ్బా మో ప్లీజ్ నానా. సరే నాన్న గుడ్ నైట్ బాయ్ బాయ్ చెప్పవా అందరికి? గుడ్ నైట్ బాయ్ బాయ్ అను. గుడ్ నైట్ బాయ్ బాయ్. అస్సలు పడుకోవట్లే డాడీ డాడీ అంటుందని చెప్పేసి బావకు కాల్ చేసాము. గుడ్ నైట్. నో గుడ్ నైట్ అంట. జేజా వస్తుంది చెప్పు మరి డాడీకి బాయ్ బాయ్ చెప్పు. జేజా బాయ్ డాడీ. పెట్టుకుని పడుకో ఓకేనా? గుడ్ నైట్ చెప్పేసి. సరే గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. అది డాడీ అన్నే ఉంటది. నువ్వు పడుకో, నువ్వు పోవు. ఇంకా అదే కదా పడుకోనానా? పడుకోమ్మా. వద్దు. సరే బాయ్ బాయ్ చెప్పు. టుమారో వస్తాడు డాడీ. ఫాస్ట్ గా రా, బాయ్ బాయ్. ఫాస్ట్ గా రా డాడీ అను. ఫాస్ట్ గా రా. రేపు నువ్వు ఈ టైంకి పడుకునే టైంకి నేను దిగుతుంటా. ఇంకొక గంట ఆగాలి నేను రావాలంటే. సరే బాయ్ బాయ్. ఇవాళ వచ్చేసి డే 2 అనమాట. లేసి ఫ్రెష్ అప్ అయిపోయినాము. మార్నింగ్ అయితే ఖచ్చితంగా అంటే టిఫిన్ కి ముందే స్నానాలు అయిపోతాయి అనమాట. మరి స్నానాలు చేసిన తర్వాత టిఫిన్లు ఎంత లేట్ అయినా 11 కానీ 12 కానీ. ఇవాళ వెదర్ సూపర్ ఉంది. బయటకు వచ్చింది చూడండి. కాకపోతే ఎంత విండ్ వస్తుందో అసలు. నా చేతిలో ఉన్న ఫోన్ అవుతుంది, నేను కూడా గాలి కొట్ట పెట్టుకున్నా. ఇక్కడ మా చెట్లు అయితే అన్ని కొట్టబోతున్నా ఉన్నాయి అనమాట. బీచ్ సౌండ్ వస్తుంది చూడండి. ఎంత సౌండ్ అవుతుందో, ఎంత గాలి వస్తుందో.
బాగుంది కదా నాన్న. చెట్టా ఏమైతుంది? చెట్టు ఊగుతుంది కదా. అమ్మో బాగుందా? మా పాప మస్తు ఎంజాయ్ చేస్తుంది. సో టిఫిన్లు చేసినప్పుడే ఇంకా అత్తయ్య వాళ్ళు కాల్ చేశారు. సో అత్తయ్య వాళ్ళతో మాట్లాడినాము. ఇంకా అట్లా ఒక 2 నిమిషాలు బయట తిరుగుతున్నాం అనమాట. బాగుంది కానీ కొంచెం చల్లగా అయిపోయింది ఆల్రెడీ. ఇందాక ఫుల్ ఎండ్ ఉండే బాగుండే. వావ్ పిల్లలు ఇట్లా ఆడుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో పాపం ఏముంటారు కదా నాన్న. సో అలా బయటకు వచ్చి కొంచెంసేపు చిల్ అవుతున్నాం ఇద్దరం. ఓ అయ్యి అంట అప్పుడే పడుకున్నాను. చల్లగుందిరో. చూడు ఎక్కడికి పోయిందో. ఓ ఎక్కడెక్కడియో కొట్టుకొని వస్తున్నాయిరా. చెట్లు ఎట్లా ఊగుతున్నాయి. ఊగుతున్నాయా? బుష్ అంటున్నాయా? ఇందాక మామయ్య చెట్లు బుష్ అంటున్నాయా అంటే పట్టుకుంది ఎమ్మడే. ఒక్కసారి చెప్తే చాలు. సో బాగా ఇంకొక 20 మినిట్స్లో వచ్చేస్తారంట. సో ఈ 20 మినిట్స్ హోల్డ్ చేస్తే చూసేస్తుంది కదా నాన్న. డాడీ వస్తుందంట. డోర్ తీస్తావా? డాడీ వస్తుందంట. డోర్ తీస్తావా? ఏడికి ఎవరు వచ్చారు? డోర్ నువ్వు తీస్తావా? డోర్ తీస్తావా? మా పాప డోర్ తీస్తుందంట. డాడీ వచ్చినట్టు డోర్ తీస్తుందంట. వావ్ చలో ఫాస్ట్ పద ఒక్కటైంది చూడండి. డాడీ అని రుకులు పెడుతుంది. ఏది ఫాస్టా? లైట్ అయ్యి మరి. లైట్ వేసే ఉంది కదరా. ఇక్కడ లైట్ వేద్దాం దా. చలో. అమ్మో ఎందుకమ్మా నీకు నిద్ర వస్తుంది? పడుకోవచ్చు కన్నా. వావ్ డాడీ వస్తుండంట. ఏ అక్క లైట్ కూడా సరే. ఇక్కడ లైట్ కూడా వేస్తా. వా మరి ఇక్కడ లైట్ ఇది కూడా డాడీ వస్తున్నాను. అన్ని లైట్లు ఏముంటుంది వేసినాగాడు. నువ్వు వెయిట్ చేస్తున్నావా నాన్న డాడీ కోసం? ఎక్కడి నుంచి చూస్తావు? మా పాప ఎక్కడ తీసుకుంటుంది తెలుసా? నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డాడీ వస్తుందని చెప్పేసి ఆ కిటికీ కానీ చూపిస్తా. సో చూపించడానికి తీసుకుపోతుంది. 5 మినిట్స్ గ్యాప్లో వాటర్ తాగింది. మొత్తం మళ్ళీ డ్రెస్ తడుపుకుందన్నమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్. అంతా ఈగర్గా వెయిట్ చేస్తుంది. దా వెనక్కి ఇక్కడికి రా. డాడీ డోర్ ఓపెన్ చేసిన అనుకో సడన్గా నీకు తగులుతుందా? డాడీ వచ్చిందంట యష్ణగాడు. ఏ చూపి నాకు వెళ్ళాక సరే. డాడీ వస్తుండా? ఓపెన్ చేయి నాన్న. ఎవరొచ్చారా? అది మస్తు ఎగ్జైట్ ఉంది నాన్న. నువ్వు పాపం డోర్ కొట్టేసరికి భయపడింది. ఎస్తిగాడు ఎక్కడికి వెళ్ళిండమ్మా? ఎక్కడికి వెళ్ళిండి డాడీ? అవ్వా ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మా పాపతో అయితే రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఇంకా వీడియో అయితే అవుతూనే ఉంటుంది అన్నమాట. నేను తీస్తూ ఉంటే అవుతూనే ఉంటుంది. అది చూడండి ఏం చేస్తుందో. బాయ్ ఫాస్ట్ గట్టిగా చెప్పున్నా. బాయ్.